చిన్ను ఎవరా నిన్న వాకింగ్ వెళ్దామంటే వెళ్దామన్నా కదా నీకు మరి వెళ్దాం. ఒట్టే సుమ్మాట ఒట్టే గుణమాట చెప్పడం రేపు వెళ్దాం అన్నా కదా, రేపే వెళ్దాం. ఈ రోజు నన్ను వదిలేయే. నువ్వు మారవురా. చిను ఎగరా నీ టైం అయింది. గుడ్ మార్నింగ్ వేణు. నాకు మార్నింగ్ అయ్యి చాలాసేపు అయింది, తమరి మార్నింగే చాలా లేట్గా అయింది. అయినా రోజు తెల్లారగట్ట లేచి ఈ వాకింగ్ జాగింగ్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. తెల్లారగట్టే కోడి కూడా వేస్తుంది, ఏ లాభం? ఫోన్ వండుకొని తినేస్తున్నాక చెప్పింది చాలే కానీ వెళ్ళబోయ్. ఎవరు బాగుపడతలేక ఏంటి మళ్ళీ తాగావా? తాగరా బాబు తాగు. ఆ కాస్త కిడ్నీ నుండి ఎవరు పాడైపోతే ఏదో ఒక రోజు నువ్వు సుఖంగా ఇమ్మడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నిన్ను నమ్ముకున్నా నీ భార్య బిడ్డలు మాత్రం రోడ్డు మీద పడతారు, అప్పుడు ఆనందంగా పీకలు చూద్దు కానీ. ఎవడా అడి పొంద లాగితే ఒక్క తెచ్చారంటే ఎక్కడికో వెళ్ళి. అబ్బా అంత సీన్ లేదు. అన్నం తిందాం రారా. నాకొద్దు, నువ్వే తిను. తింటా అంటే తినక సస్తానా, తినకపోతే సస్తా. ఏంటి వేరు ఈతలో నిద్రలేస్తున్నావు? దెయ్యాలు దయాలం కాదు మానవా, మేము ఏం పడలేం. మా పేరు కిచ్చికిచ్చి, ఎదురు పేరు చిక్కి. అంటే నేను ఏం నోర్రా నీది? ఇలా అన్నావో లేదో అలా జరిగిపోయింది. నీ టైం అయిపోయింది, పదంపా. వెళ్దాం పదా. పట్టుకో. అన్నా అన్నా అన్నా, మన వైన్ షాప్ ఒక టెన్షన్ అవ్వనా, ఒక ఫుల్ బాటిల్ వేసుకుంటా. మానవా నీ ఎట్లా తాగి సచ్చినావు. కాస్త నిదానంగా వెళ్దామన్నా, పడితే చచ్చేలా ఉన్నాను. నువ్వు చనిపోయే ఇక్కడ వచ్చినావు. ఆయన ఎవరు? ఆయన సూర్య భగవానుడు, ఆయన మా యముడు తండ్రి. అరే సార్ సార్ సార్, మీరు చిత్రగుప్తుడు కదా? అవును, నేనే చిత్రగుప్తుడిని. బా, మీతో సెల్ఫీ దిగుదాం అనుకున్నా సార్, కానీ పోలేదు. నీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉందిగా. ఇప్పుడు యమలోకం కూడా నిశ్చితం అయ్యింది. సెల్ఫీ సార్. ధర్మరాజు గారు వస్తున్నారు. చిత్రగుప్త, ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తాశ్వ సమారోధ అస్మత్ పితృదేవ శ్రీ సూర్యదేవ నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజా వనకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త, సభను ప్రారంభించుము. భటులారా, ఆ పాపిని ప్రవేశపెట్టుము. ఏమి ఒక పాపియే ఉన్నాడు? మనకిచ్చిన బడ్జెట్ లో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రభు. యముండా ప్రభు, ఇతగాడు తన హక్కులను బాధ్యతలను మరిచాడు ప్రభు. ఏమి ఆ హక్కులు, ఏమి ఆ బాధ్యతలు?
ప్రభు, తన ఆరోగ్యమే తన హక్కు. తన అంతరాత్మను జయించి ఆ హక్కులను సాధించడంలో సోమరి అయి తాగుడుకు బానిసై చచ్చాడు ప్రభు. అంతేకాదు ప్రభు, వీరి అర్జా సంస్థనందు అత్యాధునిక సదుపాయాలతో ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్, ఎప్పటికప్పుడు ఆరోగ్య సలహాలు సూచనలను ఇచ్చే హెల్త్ వెబినార్లు మరియు హెల్త్ మ్యాగజైన్లు, కార్మికులు మరియు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈఎస్పి సిస్టమ్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎంతో హైజీనిక్ గా ఉండే క్యాంటీన్ ఫుడ్, అందరికీ ఆర్గో వాటరు, ప్రతి ఒక్కరికి యాన్యువల్ హెల్త్ చెకప్, అగ్ని దూరం చేయడానికి స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అయినా కూడా ఈ మానవుడు ఏ ఒక్కటి సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు ప్రభు. పైగా మిమ్మల్ని దూషించాడు ప్రభు. ఏముందా? ఇప్పుడు నాకు సీన్ మొత్తం అర్థమైంది. అమ్మా, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మీరు చేసిన ఎముకలు మాకు తెలియదు అనుకుంటున్నారా? ప్రతీకారంతో పొరపాటుగా మమ్మల్ని చంపడం, తర్వాత మా కాళ్ళ వేళ్ళ పట్టుకొని మీ తప్పు సరిదిద్దుకోవడం ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏమా, నన్ను తిరిగి భూలోకం పంపిస్తావా, లేకపోతే ఈ విషయం అంతా ఇంద్రలోకంలో దరివేసి నీ యమలోకాన్ని జంబోల జంబ చేయమంటావా? ఓరే మానవ, ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, చెడ్డతన దండతన బాగుపండిత విక్రముండా, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండా, యముండా, మతి తప్పినదా, మనమెక్కినదా? ఎంత అహంకారం, ఎంత ఉన్మాదం, ఎంత కండ కావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చామురో మొర్రో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనమానవులు మునివేళ్లపై లెక్కించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు మాకు నీతులు చెప్పుటయా? అధిక ప్రసంగము మాని యమదండనకు సిద్ధముఖము, తలవంచి మొక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి మానవ జాతి నీచేమా? ఎంత మాట, ఎంత మాట! వైతాళి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తమ ధర్మసూత్రములు సైతం మంట కలిపి తమ మతి ప్రాణం లెక్కించుకున్నదాని మరి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి తమ భాషమును సైతం కంటిపోతగా నుంచి ప్రాణహరైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచ నిజమన్న మా జాతి మూలమున ఈనాడో ప్రదేశం పుట్టు కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అను మమ్మ అవహేళన చేయుదయా? ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత సంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, ధరుడు అదముడు అన్న భావనను కూకటి వేలతో సైతం పెగిలించి వేసుట. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, మరుగుడు నుంచే పంచభూతములు, దిక్కులు వేలే అంచదిక్పాలకులు ఏ ఓటరుడా సింహాసనములు నిష్ఠించుట. వర్ణమయమైన రక్త విద్యాలంతులమైన ఈ సభామందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ఈ రామున సర్వదా శతదా సహస్రద పాపమంగళమైన కుల మత జాతి కుపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించిన మానవ, అసలే నీ మీద ఎవడు కోపంతో ఉంటే మండుతున్న మంటలో పెట్రోల్ పోసావు కదయ్యా. లేకపోతే నన్ను నీచుడు గీచుడు అంటాడా? ఆపరా! అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. దండనాయక ప్రభు, వీని ఈడ్చుకెళ్లి సలసల కాకి నూనెలో వేయించి కత్తితో ఖండాలుగా నరికి కాపులకు గద్దలకు వేయండి. ఆజ్ఞా ప్రభు. మొదట నన్ను క్షమించండి ప్లీజ్. నన్ను వదిలేయండి. కళ ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? జ్ఞానోదయమై దాదాపు 84 లక్షల జీవరాశులుగా పుట్టిన తర్వాత వచ్చే జన్మే ఈ మానవ జన్మ. ఇలాంటి లైఫ్ ని నా సోమరితనంతో, నా చెడు అలవాట్లతో, నా ఆరోగ్యాన్ని నా చేతులతో నాశనం చేసుకున్నాను. ఇకపై ఆ తప్పు చేయను. నీతో పాటు జాగింగ్కి వస్తా, మందు మానేస్తా, నా ఆరోగ్యాన్ని, నా ఫ్యామిలీని కాపాడు. నీకు జ్ఞానోదయం, నాకు శుభోదయం. వెళ్దాం. ఒక నిమిషం, మనకున్నది ఒక్కటే లైఫ్. డోంట్ వేస్ట్ ఇట్. బీ హెల్తీ, లివ్ హెల్తీ.